బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షో రెండో వారం కూడా ఆసక్తికరంగా సాగుతుంది. గొడవలతో ప్రారంభమైన బిగ్ బాస్ తొలి ఎపిసోడ్ నుంచి కంటెస్టెంట్స్ మధ్య వారు బాగానే రాజుకుంది. ఇక ఈ సీజన్లో సినిమా హీరోగా హౌస్లోకి ఆదిత్య ఓం, లాహిరి లాహిరి చిత్రంలో ఆదిత్య ఓంకి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఆదిత్య ఓంకి మధ్య ఉన్న వ్యత్యాసం చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఆదిత్య ఓంకి దాదాపుగా 50 ఏళ్లుంటుంది. ఆయన గత సీజన్లో శివాజీలాగా పెద్దరికం తీసుకొని హౌస్ని ఒక ఆట ఆడుకుంటాడు అనే అంచనాలుండేవి ఆయన మీద. అందరూ ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతాడని అనుకున్నారు. కానీ ఆయన సేఫ్ అయ్యి శేఖర్ భాష ఎలిమినేట్ అవుతాడు. ఇది హౌస్ మేట్స్తో పాటు ప్రేక్షకులకు కూడా పెద్ద టాస్కే. అసలు ఏ టాస్క్ ఆడని ఆయనకి ఎవరు ఓట్లు వేశారా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్స్ వేశారు. కానీ ఆయన బలమైన పిఆర్ టీంని సెటప్ చేసుకొని దిగాడు అనే తర్వాత తెలిసింది. మహారాష్ట్రలోని కొన్ని కన్సల్టెన్సీల ద్వారా ఆదిత్య ఓంకి భారీ ఎత్తున ఓటింగ్ పడుతుంది. కేవలం 1-2 వారాలు కాదు, ఆ కన్సల్టెన్సీలు ఆదిత్య ఓంని 9 వారాల వరకు బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వకుండా సేవ్ చేయగలరు. కాబట్టి ఆదిత్య ఓం అసలు ఏమీ ఆడకుండా హౌస్లో గమ్ముగా కూర్చునుకున్నా కూడా ఆయన 9 వారాలు కొనసాగుతారన్నమాట. బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టినప్పటి నుండి నిఖిల్పై ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయమే ఉంది. ఒక మంచి లీడర్గా తన టీంను ముందుకు నడిపించాలని అనుకున్నాడు. కానీ టీంలో ఒక సభ్యురాలైన బేబక్కే తన గురించి నెగిటివ్గా చెప్పడం మొదలుపెట్టింది. దానివల్ల నిఖిల్కి ఎలాంటి నష్టం జరగలేదు. కానీ బేబక్కే ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇక సోనియాతో జరిగిన గొడవ విష్ణుప్రియకు ఒక రకంగా ప్లస్ అయింది. హౌస్లో అందరితో సరదాగా ఉంటూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఎవరు ఏమన్నా కూడా సీరియస్గా తీసుకోకుండా ముందుకు వెళ్ళిపోతుంది విష్ణుప్రియ. తనలో ఈ క్వాలిటీస్ చాలా మందికి నచ్చాయి. ఇక డేంజర్ జోన్ విషయానికి వస్తే ముగ్గురు కంటెస్టెంట్స్కు మాత్రం అతి తక్కువ ఓట్లు పడ్డాయి. వారి శేఖర్ భాష, సీత, ఆదిత్య ఓం. హౌస్లో అందరితో సరదాగా ఉంటున్నా కూడా తన ఫ్రెండ్స్ అనుకున్న వారే తనను నామినేట్ చేయడంతో శేఖర్ భాషకు బయట ప్రేక్షకులు కూడా ఓట్లు వేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సీత కూడా అన్ని పనుల్లో యాక్టివ్గా ఉంటూ టాస్కులు బాగా ఆడినా కూడా తను డేంజర్ జోన్లో ఉండటం పలువురిని ఆశ్చర్యపరుస్తుంది. ఓవర్ యాక్షన్ చాలా మందికి నచ్చలేదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.